నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. వారం వారం మీకందించే వార్తా సమాహారంతో నేను మీ ముందుకొచ్చాను. ఈ వారంలో కొన్ని ప్రధానమైన వార్తాంశాల మీద విశ్లేషణ చేద్దాం. ఒకటి, అందరినీ ఆకర్షించిన ఒక వార్త ఏంటంటే, హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాలు రావటం అనేది చాలా అరుదు. ఆయన వచ్చారంటే ఏదో ఒక సంచలనమే ఉంటుంది. అలాంటిదే జరిగింది ఈ మధ్య జరిగిన ఒక సమావేశంలో. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి చెందిన కామినేని శ్రీనివాసరావు, మాజీ మంత్రి కూడా ఆయన జగన్ పాలనలో ఎవరెవరి మీద ఎలాంటి అన్యాయాలు జరిగినాయి అనే అంశం మీద ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమకు జగన్మోహన్ రెడ్డి చాలా అన్యాయం చేశారని, అసలు సినిమా వాళ్ళని ఖాతరు చేయలేదని ఒక కథాంశాన్ని ఆయన వివరిస్తూ వచ్చారు. అందులో ఏంటంటే, చిరంజీవి గారికి ఆహ్వానం పలకడానికి జగన్మోహన్ రెడ్డి రాలేదని, ఆయన గేటు దగ్గరే నిలబెట్టేశారని, తర్వాత చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే అప్పుడు ఆహ్వానించారని వ్యాఖ్యానాలు చేశారు. దీంతో బాలకృష్ణకు మండుకొచ్చింది. బాలకృష్ణ లేచిపోయారు. ఆయన వ్యవహార శైలి, ఆయన హావభావాలు చూస్తుంటేనే అత్యంత ఆగ్రహంతో ఉన్నారని అర్థమైపోయింది. ఎందుకంటే అసెంబ్లీలో చాలా హుందాగా ప్రవర్తించాలి, అలానే మాట్లాడాలి, భాష కూడా సాంప్రదాయక అనుగుణంగా మాట్లాడాలి. అలాంటిది ఏమీ లేకుండా, అసలు అధ్యక్షాన్ని సంబోధించకుండా జేబులో చేతులు పెట్టుకొని ఏదో బయట సమావేశాల్లో మాట్లాడినట్టు ఆయన మాట్లాడారు. కామినేని శ్రీనివాసరావు గారి మీద విరుచుకుపడ్డారు. ఎవడు గట్టిగా మాట్లాడితే ఆయన దిగొచ్చారు, అలాంటిది ఏం లేదు అని ఇంకా విరుచుకుపడి చిరంజీవి గారి మీద పరోక్షంగా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో దీంతో ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష సభ్యులు ఉంటే దాని మీద ఏమన్నా యాగీ చేశారు. అలాంటిది ఏం జరగలేదు. ప్రశాంతంగా అందరూ విన్నారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బాలకృష్ణ అలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతారు అని అనుకున్నారు. సో ఆ మాట్లాడుతున్న సందర్భంలోనే ఆ సైకో గాడిని కలవడానికి అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గాడు అని చెప్పి వస్తారు. చిరంజీవి గారినేమో వాడు, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గాడు అని ఇలాగా ఆయనకు వచ్చిన భాష, ఆయనకు నచ్చిన భాషతో ఆయన మాట్లాడడం జరిగింది. ఇందాక మనం అనుకున్నట్టు ప్రతిపక్ష సభ్యులు లేరు కనుక అంత సజావుగా జరిగింది. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఏదో పిండ్రాప్ సైలెన్స్ లాగా ఉంది. ఈ మధ్యలో కామినేని శ్రీనివాసరావు గారి వైపు చూస్తూ ఆయన అలాంటిదేం లేదు మీరు వెనక తీసుకోవడానికి ఇలాగా మాట్లాడారు. అలాగే ఏదో ఇటీవల కాలంలో ఒక సినిమా వాళ్ళ జాబితాకు సంబంధించి తన పేరును 9వ పేరుగా రాశారని అని చెప్పి టూరిజం శాఖ మంత్రి దుర్గేష్ వైపు కూడా చాలా ఆగ్రహంగా చూశారు. అంత సర్దుమడిగింది. ఇది సభలో జరిగిన అంశం. సభ బయట దీని మీద చాలా దుమారం లేకపోయింది. వైసీపీ శ్రేణులు దుమ్మెత్తిపోశారు బాలకృష్ణ మీద. అసలు ఆయన వ్యవహారీ శైలి గురించి, అతను మామూలుగా సభకు వచ్చినట్టు లేదు, ఇలా రకరకాల అంశాలు చేస్తూ, ఎవరు సైకో, మీకు మించిన సైకో ఈ ప్రపంచంలో ఉన్నాడా, అసలే మీరు ఇప్పుడు మెంటల్ సర్టిఫికెట్తో బయట తిరుగుతున్నారు, మీకు మెంటల్ అని చెప్పి ఇలాగా జూపూడి ప్రభాకర్ రావు గారు, పేర్ని నాని గారు, ఇలా చాలామంది, అమర్నాథ్, అలాగే భరత్ గారు, వీళ్ళందరూ పోశారు. సభా సాంప్రదాయాలను పాటించకుండా అసలు ఆ భాష ఏంటి, ఆ నిలబడటం ఏంటి, ఇదంతా అసలు ఒక శాసనసభ్యులు చేయాల్సిన పని అని చెప్పి దుమ్మెత్తిపోశారు. ఇది ఎలా ఉంటే, చిరంజీవి గారు ఎక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు. ఆయన వార్తా ప్రసారాలను, ప్రత్యక్ష ప్రసారాన్ని చూసిన తర్వాత తన పేరు ప్రస్తావన అక్కడ వచ్చింది కనుక తనకు స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘమైన లేఖను ఆయన పోస్ట్ చేశారు. దాంట్లో అసలు ఏం జరిగిందో మొత్తం వేశారు. పేర్ని నాని గారితో మాట్లాడినప్పుడు వారు రమ్మన్నారు. మొట్టమొదటిసారి చిరంజీవి గారు సతీమణితో సహా వచ్చి జగన్మోహన్ రెడ్డి, భారతీయ దంపతులతో కలిసి భోజనం చేశారు. అప్పుడే భోజనం చేస్తున్నప్పుడు ఈ సమస్యలన్నీ చెప్పారు. మరో సందర్భంలో మళ్ళీ వచ్చి కలుస్తామని చెప్పారు. ఆ తర్వాత పేర్ని నాని గారు మాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి, అప్పుడు కరోనా సమయం కనుక 5 మందినే రమ్మన్నారు సీఎం గారు అని చెప్తే, కనీసం 10 మందినైనా రమ్మని చెప్పి
ఆయన పర్మిషన్ అడిగితే వచ్చేయండి అని చెప్పారు. మేమంతా కలిసి వచ్చాము. దాంట్లో ప్రభాస్ ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు. బాలకృష్ణ గారికి ట్రై చేస్తే ఆయన దొరకలేదు. అందుకే మేము వెళ్ళి మాట్లాడాము. అక్కడ చాలా మర్యాదపూర్వకంగా ఆయన మాతో మాట్లాడారు. ఆ మాటల ఫలితమే ఆయన సమర వీరారెడ్డి ఏదో సినిమా వచ్చింది కదా, అదొకటి వాల్తేరు వీరయ్య సినిమాలకు టికెట్లు పెంచడం కూడా జరిగింది అని చెప్పి ఆయన వివరణ ఇచ్చి మళ్ళీ భారతదేశానికి వచ్చిన తర్వాత దీని గురించి నేను మాట్లాడతాను అని అని చెప్పారు. సో హుందాతనాన్ని పూర్తిగా మరిచిపోయి అంటే ఎక్కువ మాట్లాడటం అనే సంగతి అలా ఉన్నా కూడా ఆయన వాడిన భాష, ఆయన చూపు అదంతా కొంచెం గందరగోళంగా ఉన్న అంశం మీద బయట అంతా చాలా గందరగోళం జరుగుతుంది. ఇది ప్రముఖంగా ప్రేక్షకుల్ని లేకపోతే పాఠకుల్ని ఆకర్షించిన వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా రెండో వార్త విదేశాలకు సంబంధించింది. ట్రంప్ మనకు తెలిసిందే. ట్రంప్ అంటేనే కంపులాగా తయారైపోయింది. ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడుతున్నాడో తెలియదు. ఈ మధ్యకాలంలో న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో దాదాపు 150 దేశాలకు సంబంధించిన నేతలు అలాగే ప్రతినిధులు హాజరైన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఏకంగా ఆయన ఐక్యరాజ్య సమితి మీదే విరుచుకుపడ్డారు. ఐక్యరాజ్య సమితి పేరుకే కానీ అది అసలు ఏమీ చేయట్లేదు. నేను వ్యక్తిగతంగా యుద్ధాలను ఆపుతున్నాను కానీ యుద్ధాలను ఆపే క్రమంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమైపోయింది. కేవలం మాటలకే పరిమితం అయిపోయింది, చేతల్లో శూన్యం అయిపోయింది అని చెప్పి ఇలా దండకం పట్టుకున్నాడు. ప్రపంచం మొత్తంలో లేకపోతే భూగోళం మొత్తం మీద అమెరికాను మించిన దేశం లేదు. పైగా నేను మొదటిసారి వచ్చినప్పుడు, ఈసారి వచ్చినప్పుడు అమెరికాని ప్రపంచంలోనే ఏకైక దేశంగా నేను అభివృద్ధి చేస్తున్నాను. మా దేశం జోలికి వచ్చినా, మా దేశం వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా వాళ్ళంతూ చూస్తాను, పన్నులు మరింత పెంచి నా దారిలోకి తెచ్చుకుంటాను లాంటి విపరీతమైన వ్యాఖ్యానాలు చేశారు ఆయన. చేయటంతో పాటు ఇంకొక పెద్ద నిందారోపణ కూడా చేశారు ఆయన. ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి చైనా భారత్ నుంచి నిధులు అందుతున్నాయి అని చెప్పి ఒక పెద్ద నింద వేశారు. అంటే ఆయనకు అనుగుణంగా ఉంటే దోస్తానా లేకపోతే ఇలాగా దోషణ భూషణలో చేయటం అనేది ఆయనకి అలవాటుగా మారింది. అప్పుడు ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. సుంకాలు మరింత పెంచుతానని చెప్పి అక్కడికక్కడే చెప్పాడు. ఇంత చేస్తే చివరిలో ఐక్యరాజ్య సమితి గురించి అంత దండకం చెప్పిన ట్రంప్ చివరిలో అయినా సరే ఐక్యరాజ్య సమితికి నేను మద్దతిస్తాను, 100% నా మద్దతు ఎప్పుడూ ఐక్యరాజ్య సమితికి ఉంటుందని మరో ప్రకటన, పరస్పర విరుద్ధమైన ప్రకటన చేశారు. చివరిలో ఇంత చేసి 150 దేశాల్లో ఉన్న ఆ నాయకుల్ని 100 మందిని విందుకు పిలిచాడు. మరి అక్కడేం చెప్తాడో తెలియదు అని చేసి మొత్తం నేను 7 యుద్ధాలు ఆపాను ఇప్పటిదాకా అని చెప్పి ఆయన ఏ యుద్ధాలు ఆపాడో మొత్తం చెప్పాడు. ఐక్యరాజ్య సమితి చేయాల్సిన పని తాను చేస్తున్నాను, ఇంతకంటే నోబెల్ బహుమతి రావడానికి అర్హత ఇంకేముంది అని చెప్పి మళ్ళీ చుట్టూ తిప్పి ఆవు వ్యాసంలాగా మళ్ళీ అక్కడికే వచ్చాడు. నాకు ఎట్టి పరిస్థితుల్లో నోబెల్ బహుమతి రావాలి, మళ్ళీ ఈ 100 మందిని భోజనానికి పిలిచాడు కనుక తప్పనిసరిగా అక్కడ కూడా వాళ్ళందరినీ ఏదో మొత్తానికి నయానో భయానో ఒప్పించి నోబెల్ బహుమతికి నాకు సిఫారసు చేయండి అని చెప్తాడో ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఆయన విధానాలు లేకపోతే మాట్లాడే మాటలు అత్యంత వివాదాస్పదంగా మారడం అనేది ఇంకో ప్రధానమైన వార్తలాగా వచ్చింది. ఇక రాష్ట్రానికి సంబంధించి ఇంకొక వార్త కూడా ప్రముఖంగా హల్చల్ చేసింది. అది డిజిటల్ బుక్. ఏంటి డిజిటల్ బుక్ అనుకుంటున్నారా? నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఆయన ఒక రెడ్ బుక్ను చూపిస్తూ మాట్లాడేవారు. ప్రతిపక్షంలో ఉన్న తమ మీద అరాచకాలు చేస్తున్న వాళ్ళని, అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్న వాళ్ళని, బాధపడుతున్న వాళ్ళని వీళ్ళందరి పేర్లు దీంట్లో నేను రాస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తాట తీస్తాను, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి ఆయన కొంచెం ఘాటుగానే మాట్లాడి ఇక అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళని ఆయన పనిష్ చేస్తూ వస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందువల్లనంటే చాలామందిని జైల్లో పెట్టారు. వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే పొసాని కృష్ణమురళి కావచ్చు, లేకపోతే సిఐడి సంజయ్ కావచ్చు, వీళ్ళందరినీ కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని అయితే సస్పెండ్ కూడా చేశారు. కొంతమందికి పోస్టింగ్ లేకుండా ఉంచిపెట్టారు. అది అలాగా ఉంటే చాలామంది బాధితులు ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి మొరబెట్టుకుంటున్నారు, మీరు ఏం బాధపడకుండా మన పాలన వస్తుంది, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, అప్పుడు ఒక్కొక్కరిని ఎప్పుడు బంగాళాఖాతం అవతలో ఉన్నా సరే ఈడ్చుకొచ్చి మరీ చేస్తామని ఇన్నాళ్ళు చెప్తూ వచ్చారు.
ఎవరి మీద దాడులు జరిగినా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళతో కాసేపు మాట్లాడి పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఒక డిజిటల్ బుక్ అనేది కొత్తదాన్ని ఆయన ప్రవేశపెట్టారు. అది రెడ్ బుక్ అయితే ఇది డిజిటల్ బుక్. మీరు ఎవరెవరి మీద మనం ప్రతిపక్షంలో ఉండగా ఎవరెవరి మీద కూటమి ప్రభుత్వం అరాచకాలు చేస్తుందో, అన్యాయంగా కేసులు పెడుతుందో, జైలులోకి తోస్తుందో వాళ్ళందరి తాలూకు సమాచారాన్ని మీరు ఈ డిజిటల్ బుక్లో నమోదు చేయండి అని వెబ్సైట్ని కూడా, అంటే విస్తృత స్థాయి పార్టీ సమావేశంలో ఈ ప్రకటన చేశారు ఆయన. అప్పుడే వాళ్ళందరికీ చెప్పారు, మీరు దీంట్లో నమోదు చేయండి. వాళ్ళు ఎక్కడున్నా సరే, రిటైర్ అయిపోయినా సరే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ డిజిటల్ బుక్కే దానికి సాక్ష్యంగా ఉంటుందని చెప్పి, బహుశా ఇలా బాధపడుతున్న లేకపోతే ఇలా అరెస్టులకు గురవుతున్న వాళ్ళలో భరోసా నింపడం కోసం, లేకపోతే వాళ్ళ స్థైర్యాన్ని పెంచడం కోసం అలా చెప్పారేమో. కానీ మొత్తానికి ఇప్పుడు డిజిటల్ బుక్ అనేది కొత్తగా ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. ఈ వార్త కూడా ఈ వారంలో కొంచెం ప్రముఖంగానే కనిపించింది. ఇక ప్రతిపక్ష హోదా కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వార్త ఇది. ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి కోర్టు మెట్లెక్కారు. గతంలో ఆయన కోర్టుకు వెళ్ళారు, అక్కడ ఫలితం రాలేదు. మళ్ళీ ఇప్పుడు అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పీకర్ గారికి రాసిన లేఖలో ఆయన సమాధానం చెప్తూ, మీకున్న సంఖ్య ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది జరగదు, మీకు ప్రతిపక్ష హోదా రాదు అని ఆయన రూలింగ్ ఇచ్చేశారు. అప్పటి నుంచి ఫిబ్రవరిలో జరిగింది ఇది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు సభా సమావేశాలు జరిగాయి. అటు అయిన పాత్రుడు గారు అంటే సభాపతి, అలాగే ఉపసభాపతి రామకృష్ణరాజు గారు వీళ్ళిద్దరూ పదే చెప్తూ వస్తున్నారు, డిస్క్వాలిఫై చేయాలి, అసెంబ్లీ రాని వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలి, ఆ దిశగా ఆలోచనలు చేయాలి అని చెప్తూనే ఉన్నారు. జీతాల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి జీతం అయితే తీసుకోవట్లేదని చెప్పి అయిన పాత్రుడు గారే చెప్పారు. సో ఈ నేపథ్యంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళటం అనేది కొంత ప్రాధాన్యత సంచుకున్నది. ఈసారి కోర్టు ఆ కేసుని సానుకూలంగానే స్వీకరించినట్టు కనిపిస్తోంది. ఫలితంగానే స్పీకర్ తాలూకు ఆఫీసు సెక్రటరీకి, అలాగే అసెంబ్లీ సెక్రటరీకి, సభా వ్యవహారాలు చూసే పయ్యావుల కేశవ్ గారి చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరికీ నోటీసులు పంపించింది. అంటే సభాపతికి, సభా వ్యవహారాల మంత్రికి అయితే నోటీసులు పంపలేదు, ఎందుకంటే అది రాజ్యాంగ విరుద్ధం కనుక. సో దీని మీద నవంబర్లో తీర్పు చెబుతామని కూడా చెప్పింది. ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా ఆశగా ఉన్నారు. 80% కాకుంటే రెండో మార్గాన్ని కూడా ఆయన ఎంచుకున్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మళ్ళీ నేను పాదయాత్ర ప్రారంభించబోతున్నాను. పాదయాత్రలో మరి ఇప్పుడు నేను అందరినీ కలవలేకపోతున్నాను, బాధితుల్ని అంటే కూటమి ప్రభుత్వ బాధితులను అందరినీ నేను స్వయంగా కలవలేకపోతున్నాను. ఇలాంటి సమావేశాలు కూడా కొంతమందికి అవకాశం ఉంటుంది. పాదయాత్రకు వచ్చినప్పుడు మీ సమస్యలన్నీ నాకు చెప్పండి, ఈలోపు డిజిటల్ బుక్లో కూడా వాటిని నమోదు చేయండి అని చెప్పి ఒక మాట చెప్పారు కదా. సో ఇప్పుడు అసెంబ్లీకి ఎట్టి పరిస్థితిలో వెళ్లాల్సిందే. ఆయన చెప్తున్న వాదన ఒకటి. సంఖ్యాబలం ప్రకారం అయితే 18 సీట్లు 175 కనుక దాంట్లో 10% అంటే 17.5 అంటే 18 సీట్లు ఉంటే తప్ప ఎలిజిబిలిటీ రాదు అని చెప్పి స్పీకరు లేకపోతే కూటమి ప్రభుత్వం చెప్తోంది. సభలో 3 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 పార్టీలు ఒకే పార్టీ, అంటే అధికార పక్షమే. ఇక ప్రతిపక్షంగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ కనుక ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పి ఆయన వేరే ఒక అర్థాన్ని తీస్తూ మాట్లాడుతూ వచ్చారు. చూడాలి ఏం జరుగుతుందో, కోర్టు ఏం జరుగుతుందో. సాధారణంగా శాసనసభకు న్యాయ వ్యవస్థకు మధ్య గొడవ వచ్చినప్పుడు కొంచెం కీలకంగానే నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉన్నది. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమా రిలీజ్ ప్రపంచం సృష్టిస్తోంది. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా సంచలన విజయాలను సాధిస్తోంది. రివ్యూలు కూడా చాలా గొప్పగా వచ్చాయి. మన రాష్ట్రంలో అయితే ప్రభుత్వం ధరలు పెంచుతూ బెనిఫిట్ షోకి 1000 రూపాయలు, అలాగే మామూలుగా 10 రోజుల పాటు ఎక్కువ ధరలకు టికెట్లు అమ్ముకునేలాగా జీవో జారీ చేసింది మనకందరికీ తెలిసింది. దాని ప్రకారం అభిమానులందరూ పండగ చేసేసుకుంటున్నారు. గొప్ప విజయం సాధించింది ఈ సినిమా. దీనికి తోడు ఇలా బెనిఫిట్ షోలకి
వీటికి అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం అని చెప్పి. ప్రక్క రాష్ట్రంలో తెలంగాణలో మాత్రం కొంత నిరాశ కలిగించేలాగా ఉంది. దానికి కారణం అక్కడ సినిమా చూడకపోవటం కాదు. అక్కడ జీవో జారీ చేసింది కదా ప్రభుత్వం. ఏది బెనిఫిట్ షోకి అలాగే 10 రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుకోవడానికి జీవో విడుదల చేసింది కదా అక్కడ కూడా ప్రభుత్వం. ఆ జీవోని హైకోర్టు క్యాన్సిల్ చేసేసి, అంటే సస్పెండ్ చేసేసి, అంటే జీవో అక్కడ వర్తించదు, టికెట్లు పెంచుకోవడానికి వీలు లేదు అని చెప్పి. కానీ జడ్జి గారు చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఏంటి, టికెట్లు ఎందుకు పెంచాలి? సినిమా అనేది వ్యాపారం. ఇప్పుడు దీనివల్ల వచ్చిన డబ్బులతో మీరు ఏమైనా అనాథాశ్రమాలు సాయం చేయబోతున్నారా? మరి ఏమైనా చారిటీ వర్కులు చేయబోతున్నారా? ఎందుకని టికెట్ల ధరలు పెంచాలి? ఆ ప్రొడ్యూసర్ అయినా పేదవాడా? ఇలాగా చాలా వ్యాఖ్యలు చేసి ఇలాంటి దుర్వినియోగం ఎప్పుడు చేయొద్దని చెప్పి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని మేము ఎంటర్టైన్ చేయము. ఇది ప్రజాధనం, ప్రజల నుంచి ధనం ప్రజలకే ఖర్చు పెట్టాలి. అలా కాకుండా వాళ్ళ జేబుల్లో వేసుకుంటున్నప్పుడు ఇలాంటి ఎందుకు రాయితీలు ఇవ్వాలి మీరు అని చెప్పి మీ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్యోగం చేయటువంటి ఇలాంటి పనులు మరి ఎప్పుడూ చేయకండి అని చెప్పి సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది కూడా ఒక ప్రధానమైన అంశంగా వచ్చింది. ఎందుకంటే కొంత నిరాశ, ఎందుకంటే అక్కడ కూడా ప్రభంజనం సృష్టించే అవకాశం ఉంటే అది లేకుండా పోయింది. మామూలుగా ఆఫ్కోర్స్ ఇప్పటికే వాళ్ళు ఆశించిన టార్గెట్కి అంటే రాబడి వచ్చేసింది. అవి కాక ఇంకా శాటిలైట్ ఓటీటీ రైట్స్ కూడా వాళ్ళు అమ్ముతారు కనుక ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. ఇటు పరిస్థితుల్లో బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు ఆర్జించే దిశలో ఓజీ సినిమా వెళ్తుంది. కాకపోతే ఏ సర్టిఫికెట్ ఇవ్వటం, అలాగే ఆ కుటుంబం అంతా కలిసి వెళ్ళి చూసే సినిమా లాగా దాన్ని జనాలు చెప్పుకోకపోవటం కూడా కొంత ఆసక్తి. ఇంకొక వార్త కూడా మనం చర్చగా మాట్లాడేద్దాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఇందాక మనం అనుకున్నట్టు అసెంబ్లీలో ఎలాంటి ప్రతిపక్ష హోదా లేదు కనుక వాళ్ళు చెప్పుకుంటున్న మాటలే. కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే కూటమిలో ఉన్న పార్టీలు వాళ్ళే, జనసేన వాళ్ళనేమో, టీడీపీ వాళ్ళనేమో, బీజేపీ వాళ్ళు ఇలా విమర్శలు చేసుకోవటం అనేది కొత్తగా మనం ఇప్పుడు చూస్తున్నాం. బుచ్చి చౌదరి గారు కొంత వ్యతిరేకంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన సత్య గారు, సూర్యనారాయణ గారు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అది ఎలా ఉంటే ఇక మండలిలో మాత్రం చాలా తీవ్రమైన గందరగోళం జరుగుతుంది. మనం ముందే చెప్పుకున్నట్టు మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ ఉంది కనుక సో వాళ్ళు వాయిస్ పెంచడానికి ఆస్కారం ఉన్నది. మండలి నేత మన బొత్స సత్యనారాయణ గారు, కళ్యాణి గారు, వీళ్ళిద్దరూ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మొన్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి చర్చకు వచ్చినప్పుడు కళ్యాణి గారు మా ప్రాంత ప్రజలను అన్యాయం చేశారు, ఇలాగ మొత్తానికి అప్పుడు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఒక మాట చెప్పారు అన్నప్పుడు లోకేష్ గారు చాలా ఆగ్రహావేశాలకు లోని ఆయన కూడా కొంత పరుష పదజాలాన్నే వాడారు. మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, ఏం పీకారు అని చెప్పి ఈ పీకుడు భాష ఆయన మామగారేమో వాడు వీడు సైకోగాడు లాంటి పదాలు వాడితే లోకేష్ గారు పీకుడు కార్యక్రమం మాట్లాడటం అనేది అత్యంత అభ్యంతకరం అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడారు. దీనికి తోడు మరో అంశానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కూడా, వేధింపుల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా హోంమంత్రి అనిత గారు కూడా దమ్ము ధైర్యం అనే పదాలు వాడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మీరు ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉండి, హోంమంత్రిగా ఉండి అలాంటి భాష వాడటం అనేది తప్పు కదమ్మా. పైగా సభలో లేని వాళ్ళ గురించి మీరు ఇలా మాట్లాడటం అనేది అన్యాయము. మీకు అధికారం ఉందని మీరు మాట్లాడుతున్నారు, రేపు మళ్ళీ మాకు అధికారం వస్తుంది అప్పుడు చేస్తామని చెప్పారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చినప్పుడు పులివెందులు ఎమ్మెల్యే అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటే సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడ కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సంబోధించడం మొదలుపెట్టారు. ఇది కూడా పెద్ద ఒక చర్చనీయాంశంగా అందులో మారింది. చూద్దాం, రకరకాల అంశాల మీద ఈ రాష్ట్రంలో హెచ్చుతగులు వస్తూనే ఉన్నాయి. బట్ చాలా అంశాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీల మీద చాలా పెద్ద చర్చ జరిగింది. ఓకే, ప్రైవేటీకరణ మీద, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం మీద, ఇలా రకరకాల అంశాల మీద వార్తాంశాలు వస్తున్నాయి. కానీ మనం కొన్ని ముఖ్యమైన అంశాల మీదే చర్చించడానికి నేను మీకు మాట ఇచ్చాను. వాటిల్లో
ఈ ఈ అంశాలు మాత్రం ఈ ఈ వారంలో కొంచెం ప్రముఖంగా వచ్చినాయని భావించాలి. ఇది వారం వారం వార్తా సమాహారానికి సంబంధించిన విశ్లేషణ. మళ్ళీ వచ్చే వారం మరిన్ని వార్తా విశ్లేషణలతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.